ఓన్లీ డోర్స్ మాత్రమేనా? లేకపోతే ఇంకా అక్కడే వేరే ఏవైనా కూడా మీరు తయారు చేయించారా? మేము ప్యూర్‌లీ మాది టింబర్ కంపెనీ అండి. టింబర్‌కి సంబంధించిన ప్రతి వుడ్ హ్మ్. వర్కు మేము అయోధ్య రామ మందిరంలో, హ్మ్. అలాగే చుట్టూతో ఉన్న అలైడ్ బిల్డింగ్స్‌లో, పర్కోటాస్‌లో అన్నిట్లో మేమే చేస్తున్నాం. హ్మ్. అయితే ఈ నమూనాలు పికాక్, బ్లెస్సింగ్, ఎలిఫెంట్స్ అనేసి అన్నారు హ్మ్. కదా! ఇవి మీరు ఓన్‌గా చేసారా? లేకపోతే మీకు లేదండి. దేవాలయం వాళ్ళు సోంపుర అని ఆర్కిటెక్ట్ గారు ఇచ్చారు. ఓకే. ఆయన ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం మేము హ్మ్. తయారు చేసామండి. రకరకాల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనేసి విన్నాము అందులో. లేదండి. అది పూర్తిగా నగారి స్టైల్ ఆర్కిటెక్చర్. హ్మ్. సో, అందులో రొటీన్‌గా ఉండే హ్మ్. డ్రాయింగ్సే వాళ్ళిచ్చారు. హ్మ్. సో, ఆ ప్రకారం మేము చేసాం. సో, ఈ కమింగ్ మండే రోజు ఒకటి ఫిక్స్ చేస్తారు అనేసన్నారు అవునండి. డోరు. నెక్స్ట్ 10 డేస్‌లో అన్ని డోర్‌లు ఫిక్స్ హ్మ్. చేసేయాలి. సో, మొత్తం సో, మా ఆల్‌మోస్ట్ టీమ్ వర్క్ అంతా అయిపోయినట్టే. అయోధ్యలో హార్డ్ వర్క్ చేస్తున్నారు. హ్మ్. సో, మా వర్క్ నెక్స్ట్ 10 డేస్‌లో కంప్లీట్ చేసేసి హ్మ్. బయటకొచ్చేయాలంట. ఓకే. సో, అంటే ఎక్కువ టైం కూడా లేదు కదా! మనకి 22వ లేదండి. తేదీనే టైం లేదు. ప్రారంభోత్సవం టైం అనేసి లేదు. అన్నారు. టైం ఒకటే పెద్ద ఛాలెంజ్. అవును. సో, కానీ దేవుడి పని గదా! హ్మ్. చాలా బాధ్యతతో చేయాలి. హ్మ్. ప్రతి ప్రతి చిన్న విషయం మేము ఎక్కడ కూడా హ్మ్. అజాగ్రత్త హ్మ్. వహించట్లేదు. శ్రద్ధగా చేస్తాం. హ్మ్. అయోధ్య రామ మందిరంలో ప్రారంభోత్సవానికి చాలా మందికి ఆహ్వానం అందింది. ఆ! చాలా మంది వెళ్తున్నారు ఆ! 22వ తేదీ. ఆ! అలా మీకేమైనా ఆహ్వానం ఉందా? మా బ్రదర్‌కొచ్చిందండి. ఓకే. ట్రస్ట్ నుంచి హ్మ్. ఆహ్వానం వచ్చింది. హ్మ్. సో, అందరికీ చూడాలనే ఆశ ఉంటుంది. హ్మ్. మా అదృష్టం మేము పని చేస్తున్నాం కాబట్టి యాస్ ఎ వెండర్ మాకు అవకాశం వచ్చింది. హ్మ్. సో, చాలా దేశవ్యాప్తంగా అందరూ మందిరం ఎలా వచ్చింది? ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అయిద్దని ఎదురు చూస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, దానిలో భాగంగా చాలా ఉత్సాహంగా హ్మ్. ప్రజలు దీనికోసం చూస్తున్నారు. హ్మ్. మొన్న మా ఆఫీస్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారొచ్చారు. హ్మ్. వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి హ్మ్. ఎళ్లారనమాట. విష్ చేసి. సో, నేను చూసాను వచ్చినప్పుడు బయట హ్మ్. ఒక అనంత పద్మనాభ స్వామి హ్మ్. శయన మందిరం మీద పడుకున్నట్టు అలా ఉంది అక్కడ అవునండి. ఈ ఒకటి. స్కల్ప్చర్ మేము ఫిబ్రవరిలో ఫినిష్ చేసాం ఈ ఇయరు. హ్మ్. ఏంటండి వెంకయ్య నాయుడు దాని గారు. ప్రత్యేకత ఏంటి? అది ఒక పెద్ద లాగ్‌లోంచండి. హ్మ్. ఒక మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న లాగ్‌లోంచి హ్మ్. మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు చెక్కారు. హ్మ్. అనంత శేషసేన శ్రీ మహావిష్ణువు స్కల్ప్చరు. హ్మ్. సో, రంగనాథుడనమాట. హ్మ్. సో, మహావిష్ణువు భగవద్గీతలో ఒక అధ్యాయం తీసుకొని, హ్మ్. అందులో యక్షులు, కిన్నెరులు, సెలెస్టియల్ దీంతో పాటు నారదుడు, తుంబురుడు, హ్మ్. సనక సనందులు విష్ణు భక్తులు, హ్మ్. దాంతో పాటు సకల దేవతలు హ్మ్. నాభి నుండి మరియు లక్ష్మీదేవి. శ్రీదేవి, భూదేవి, హ్మ్. సకల దేవతలు తో పాటు నవగ్రహాలు. హ్మ్. సో, అన్నీ చెక్కారండి. హ్మ్. అదంతా మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌర్ గారి ఊహ. అలాగే మా స్కల్ప్చర్ యూకే సావార్ అని హ్మ్. బర్మీస్ స్కల్ప్చర్. హ్మ్. అతను చెక్కాడు. సో, ఆ క్రెడిట్ వాళ్ళకెళ్ళుద్ది. ఆ లాగ్ మటుకు ఆ ఐడియా మా బ్రదర్ శరత్ బాబుది. ఓకే. ఓ లాగ్‌లోంచి దేవుడి బొమ్మ చెక్కుదామని. హ్మ్. అండ్ పక్కనే ఇంకొకటి చూసాం. శ్రీరాముడి మేము పట్టాభిషేకానికి ఈ సంబంధించి ఈ శ్రీ మహావిష్ణువు బొమ్మ చెక్కినాక ప్రజల్లో వచ్చిన స్పందన చూసి హ్మ్. అయోధ్య పని చేస్తున్నాం కదా! రాముడిది కూడా ఒకటి చెక్కుదామని హ్మ్. మా ఫ్యాక్టరీలో అరౌండ్ 15, 20 ఇయర్స్ నుంచి ఉన్న లాగ్ ఒకటి పెద్ద లాగు. ఆ లాగ్ నిలబెట్టి హ్మ్. ఇది శయనించింది కదా! హ్మ్. శ్రీరామచంద్రుడిది ఇద్దామని మా గిరిధర్ గౌడ్ గారికెళ్తే ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పారు. హ్మ్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన రాముడు లంకను గెలిచినాక సపరివారంగా అయోధ్యకెళ్తున్నట్టు హ్మ్. గంభీరంగా. దాంతో శ్రీరామ పరివారం అని చెప్పి హ్మ్. ఆ లాగ్ 360 డిగ్రీస్ హ్మ్. సో, స్కల్ప్చర్ చెక్కామండి. హ్మ్. అది చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఇంకా కంప్లీట్ కాలేదు. అవును. ఇంకా కొద్దిగా వర్క్. సో, శ్రీరామ స్కల్ప్చర్ ఒకటి చేద్దామని అనుకోని, హ్మ్. సో, మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు అనంత శేషసేన శ్రీ మహావిష్ణువు బొమ్మ గీశారు కదా! రాముడిది కూడా ఒకటి గీద్దామని చెప్పి, హ్మ్. మేము ఇప్పుడు ఆ రాముడు బొమ్మ కంప్లీట్ అయినాక ఎక్కడికెళ్ళుద్ది అంటే అయోధ్యలో ఎదురుగా పని చేస్తున్నాం. హ్మ్. మా ఉద్దేశం అది అయోధ్యకెళ్ళాలనే, ఎళ్ళొద్దనే ఉంది. హ్మ్. సో, ముందు కంప్లీట్ చేసినాక ఎక్కడ ప్లేస్‌మెంట్ ట్రస్టులతో మాట్లాడదాం ఏంటని ముందు కంప్లీట్ చేద్దామని చెప్పి హ్మ్. మొదలుపెట్టాము. ఓకే. ఇంకో 3, 4 మంత్స్ వర్క్ ఉంది. ఎందుకంటే
మేము అనంత శేషశయన పద్మనాభ స్వామి బొమ్మ చేసినాక ఇంకా బాగా చెక్కాలంటే జ్యువెలరీ చెక్కాలి. హ్మ్. జ్యువెలరీ ఇవన్నీ టైం పడుతుంది. ఇంట్రికేట్ కార్వింగ్, హ్మ్. హ్మ్. వెరీ ఫైన్ కార్వింగ్. సో చాలా కష్టం. పైగా నిలబడాలి. అంటే అవును. మనిషి 15 ఫీట్ హైట్ మీద వాడు చెక్కాలి. అవును. అందుకని కొంచెం టైం పట్టుద్ది. హ్మ్. టైం పట్టినా పర్వాలేదు. సో వీ వాంట్ టు డూ ఎ వెరీ గుడ్ స్కల్ప్చర్. హ్మ్. సో ఒక చూసే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఒక డివైన్ ఫీలింగ్ క్రియేట్ చేద్దామని. గాడ్ ఈజ్ అబవ్ అస్. హ్మ్. అంటే మనకంటే దేవుడు చాలా గొప్పవాడు. అవును. సో ఆ గొప్పతనం స్కల్ప్చర్లో చూపించాలంటే ఆ డివైన్ లుక్, ఆ గ్రేస్ తీసుకురావాలి. హ్మ్. హ్మ్. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అండి. స్కల్ప్చర్స్, ఆర్టిస్ట్స్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ దెమ్. ఆయనే వాళ్ళ చేతులతో ఆయన్ని జయించుకుంటున్నాడని చేయించుకుంటున్నారు. నేను హ్మ్. అనుకుంటున్నాను.